ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనే వాళ్ళు ఎలా డయాగ్నోజ్ అవుతారు? తరచుగా ఆటో ఇమ్యూన్ డిజీజ్ డయాగ్నోజ్ అయ్యే ముందు పేషెంట్స్ కొన్ని లక్షణాలు చూపిస్తారండి. జ్వరము, అలాగే కీళ్ళ నొప్పులు, అలాగే వెయిట్ లాస్ కావడము, లేదా నలత నలతగా ఉంది, ఫ్రీక్వెంట్‌గా సిక్‌గా అనిపిస్తుంది, జ్వరం వచ్చినట్టు ఉంటుంది, మళ్ళా చూస్తే ఏముండదు. లేదా ఎర్లీ మార్నింగ్ లేవగానే మార్నింగ్ స్టిఫ్‌నెస్, ఈ స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్ అంటాము. దాంట్లో స్టిఫ్‌నెస్ ఉండడము. ఇలాంటి లక్షణాలతో వస్తారు. వైరల్ ఫీవర్ తర్వాత వచ్చే ఆర్థరైటిస్ వేరండి. చికెన్ గున్యాలో మనం చూస్తుంటాం కదా! దాన్ని పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటాం. అది మెల్లిమెల్లిగా ఓవర్ ఏ పీరియడ్ అది తగ్గిపోతుంది. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్‌లో వచ్చే ఆర్థరైటిస్ కానీ లక్షణాలనేవి అవి కంప్లీట్‌గా పోవు. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొద్దిగా రిలీఫ్ ఉన్నట్టుంటుంది. కానీ తర్వాత మళ్ళీ అది లక్షణాలు మళ్ళీ మొదటికే వస్తాయి. లో గ్రేడ్ ఫీవర్ అంటాము. ఫీవరిష్‌గా అనిపించడము, బయట టెంపరేచర్ ఉండకపోవడము. సో, ఇలాంటి లక్షణాలతో ప్రెజెంట్ అయినప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడైనా డాక్టర్ ఇన్ఫెక్షన్స్‌కే మనం ఇవాల్యుయేట్ చేస్తాము. ఇన్ఫెక్షన్స్ ఏమీ రానప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్‌కి అంటే కొన్ని రక్త పరీక్షలు ఉంటాయండి. లైక్ సీఆర్‌పీ, సీవీపీ, ఏఎన్ఏ అంటాం. యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్ ఇట్లాంటివి, ఈఎస్ఆర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి సంబంధించిన టెస్ట్ ఇవన్నీ చేసి తద్వారా మనము నిర్ధారించి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి చూస్తామండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.